ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. పని మనది, ఫలితం దేవునిది. స్కాట్లాండ్ దేశంలోని ఒక పాస్టర్ గారు అనేక సంవత్సరాలు ఒక సంఘానికి కాపరిగా ఉన్నారు. చివరికి ఆయనకు వయసు మళ్ళీ వృద్ధుడైపోయాడు. ఆ ఉదయకాలం పాస్టర్ గారు తన ఆరాధనకు సిద్ధపడుతుండగా సంఘ పెద్దలలో ఒకరు వచ్చి పాస్టర్ గారిని ఇలా ప్రశ్నించారు. పాస్టర్ గారు, మీ పనిలోనూ మీ పరిచర్యలోనూ ఏదో ఒక లోపం ఉండాలి. గడిచిన సంవత్సరం అంతటిలో మన సంఘములో చేర్చబడ్డ నూతన విశ్వాసులు ఒక్కరు మాత్రమే, అతడు కూడా ఒక బాలుడు అన్నాడు. ఆ మాట విని నా పాస్టర్ గారు చెమ్మగిల్లిన కండ్లతో, అవునండి, నేను కూడా ఆ విషయంలో బాధపడుతున్నాను. కానీ నన్ను నమ్మండి, దేవుడు నాకు అప్పగించిన ఈ పరిచర్యను నమ్మకంగా నిర్వహించటానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. భారముతో వేదనతో నిన్న హృదయంతో ఆ రోజు వాక్య పరిచర్య చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనే ఉద్దేశం ఆ పాస్టర్ గారిలో బలంగా నాటుకుంది. ఆరాధన అయిపోయింది. సంఘస్థులంతా వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు. చివరిగా ఒక బాలుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు, నేను కష్టపడి చదువుకొని పెద్దవాడినై ఒక పాస్టర్ గారిగా గాని ఒక మిషనరీగా గాని అవుతానంటారా అని ప్రశ్నించాడు. ఆసక్తితో కూడిన ఆ బాలుని ప్రశ్న వినేసరికి పాస్టర్ గారికి కన్నీళ్ళు వచ్చాయి. రాజీనామా చేద్దామనుకుంటున్న సమయంలో ఆ రోజు వర్తమానం విని ఈ బాలుడు పరిచర్య పట్ల ఆసక్తి చూపటం ఆ పాస్టర్ గారిని కదిలించింది. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ అబ్బాయితో అన్నారు, బాబు రాబర్ట్, నీ మాటలు నా మనోభారాన్ని ఉపశమింపచేశాయి. నేను దేవుని దివ్య హస్తాన్ని చూడగలుగుతున్నాను. దేవుడు నిన్ను తప్పగా దీవిస్తాడయ్యా, నీవు చక్కని బోధకుడు అవుతావు అని దీవించాడు. ప్రియులారా, ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఒకనాడు ఆఫ్రికా ఖండము నుండి ఒక వృద్ధ మిషనరీ లండన్ నగరానికి వచ్చాడు. ఆఫ్రికా ఖండములో ఆయన నరమాంస భక్షకుల మధ్య ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా క్రీస్తు కొరకు శ్రమలు అపాయాలు భరించి గొప్ప పరిచర్య చేశాడని అతని గురించి ఆ నగరం అంతా మాట్లాడుకుంటున్నారు. ధనవంతులు ఆ వృద్ధ మిషనరీని తమ ఇండ్లకు ఆహ్వానించి ఆయన చేత కూడికలు జరిపించుకుంటున్నారు. ఆ వృద్ధ మిషనరీ ఎవరో కాదు, రాబర్ట్ మొఫాట్. ప్రియులారా, అనేక సంవత్సరాల క్రితం స్కాట్లాండ్ దేశంలోని ఒక వృద్ధ సంఘ కాపరి దగ్గరికి వచ్చి, అయ్యగారు, నాకు సేవ చేయాలనుంది, నేను మిషనరీ గాని సంఘ కాపరిని గాని అవుతానా అని అడిగిన బాలుడే ఈ రాబర్ట్ మొఫాట్. ప్రియులారా, సంవత్సరాలు గతించిపోతాయి. క్రీస్తు కొరకు మనం చేసిన పరిచర్య నిలిచిపోతుంది. సోదరుడా, ఫలితాన్ని చూడొద్దు. నమ్మకంగా మన విద్యుక్త ధర్మాన్ని జరిగించటమే మన పని. దేవుడు తన అనుకూల సమయంలో మన నమ్మకమైన పరిచర్యను తప్పక దీవిస్తాడు. యేసు ప్రభువారు తాను పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచాడు. అయినప్పటికీ యేసు ప్రభువారు ఈ లోకములో నుండి ఆరోహణమయ్యే సమయంలో ఆయనను వెంబడించిన వారు కేవలం 120 మంది. సంఖ్యపరంగా చూస్తే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య అంతగా ఫలించలేదని మనకు అనిపిస్తుంది. ఆయన ఫెయిల్ అయిపోలేదు. ఆ 120 మందే నేడు ప్రపంచాన్ని క్రీస్తు సువార్తతో నింపేశారు. ఈ మాటలు వింటుండగా నా ప్రియ స్నేహితురా, సోదరి, మీ పరిచర్య అభివృద్ధి చెందట్లేదని ఆవేదన పడుతున్నారా? పని చెయ్యండి, ఫలితాన్ని దేవుడికి అప్పగించండి. మనం చేసిన పని ఎప్పటికీ వృధా కాదని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరంలో తెలియచేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునయుండుడే. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అనేక మంది ఫలితాలను చూచి నిరాశ చెంది నీ పని మానేద్దాం అనుకుంటున్న సమయంలో ఇదిగో ఈ వర్తమానము ద్వారా వారు ప్రేరేపించబడి ప్రోత్సహించబడి నీ పనిలో నమ్మకంగా కొనసాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.